మీరు అధికారంలో వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల పరిస్థితి జైలా బెయిలా అన్నట్లుగా మారింది. మీరేమంటారు దానికి? ఎవరున్నారు జైలా బెయిలా అని? ఇంతమంది లేరు సార్. దానికి కారకులు ఎవరు? ఇప్పుడు మన జిల్లాలు తీసుకుంటే కాకాని గోవర్ధన్ అవును, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కొత్తగా ఏమైనా ప్రభుత్వం వచ్చాక రోజుకు ఒక కేసు పెడుతున్నారు కదా సార్. ఒక్క కేసు మేమేమన్నా పెట్టామా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద? 1924లో జరిగినటువంటి సంఘటనలు, ఆనాడు ఉన్నటువంటి కంప్లైంట్లు, ఆనాడు మేము చేసినటువంటి ఆరోపణలు, ఆనాడు మేము అధికారులకు ఇచ్చినటువంటి సమాచారం, ఆ 5 సంవత్సరాల్లో మా వద్ద నుంచి పిటిషన్ తీసుకునేటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్లకు లేదు, జిల్లా ఎస్పీలకు లేదు. అంటే నేను అనడం మన జిల్లా ఒకటే కాదు, నానీలు, తర్వాత నందిగాం సురేష్, ఇట్లా ప్రతి ఒక్కరూ, ఈయన వల్లభనేని వంశీ, ఇవన్నీ కూడా ఆనాడు ప్రభుత్వంలో మాకు ఎదురు లేదని వాళ్ళు చేసిన అరాచకాలు, అవినీతిని ప్రజలు బయట పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇష్యూ, చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నా వ్యక్తిగతంగా కేసు పెట్టాడా? మైన్స్ మీద మైనాలు పెడుతున్నారు. అదే వస్తున్నాయి అన్నీ. అప్పుడు తీసుకోలేదు కదా వాళ్ళు, అసలు అప్పుడు కనీసం రిజిస్టర్ చేయలేదు కదా, లేదు ఒక రిసిప్ట్ ఇవ్వలేదు కదా.